సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య బాక్సాఫీస్ పోరు జనాల్లో భలే ఆసక్తి రేకెత్తించింది. ఆ పోరు బాక్సాఫీస్ను కూడా కలకలలాడించింది. ఆ తర్వాత మళ్ళీ అలాంటి పోరు ఇప్పుడిప్పుడే సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. వేసవిలో స్టార్ హీరోల మధ్య డైరెక్టర్ వార్ ఏమీ లేదు. అయితే ఈ ఏడాది దసరా సమయానికి రసవత్తర బాక్సాఫీస్ పోరు చూడబోతున్నట్లే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ దసరాకు ముందు వారాల్లో బాక్సాఫీస్కు పోరు దిగేలా కనిపిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాను సెప్టెంబర్ 29న విడుదల చేయనున్నట్లు ప్రారంభోత్సవం రోజే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షెడ్యూల్ కూడా దాని ప్రకారమే సాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన డేటుకే సినిమాను రిలీజ్ చేస్తామని పూరి అంటున్నాడు. మరోవైపు పవన్, ఎన్టీఆర్ సినిమాలు ముందు అనుకున్నది ఆగస్టుకే, కానీ ఇవి అనుకున్న సమయానికి సెట్స్ మీదకి వెళ్ళకపోవడంతో రిలీజ్ డేట్ ఆలస్యమై సెప్టెంబర్లోనే ప్రేక్షకుల ముందుకొస్తాయని తాజా సమాచారం. ఇటీవలే ఎన్టీఆర్ సినిమా జై లవకుశ మోషన్ పోస్టర్ లాంచ్ సందర్భంగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2వ వారంలో రిలీజ్ చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు. మరోవైపు ఆగస్టు 11కు పక్కా అన్న పవన్ త్రివిక్రమ్ సినిమా కూడా షూటింగ్ ఆలస్యంగా మొదలవడం వల్ల సెప్టెంబర్కు వాయిదా పడిందని, ఈ చిత్రం 3వ వారంలో వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అంటే సెప్టెంబర్లో వరుసగా 3 వారాల్లో 3 భారీ చిత్రాలు సందడి చేయబోతున్నాయన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.